తీసుకోండి పితామహ, మీకోసం. సౌభాగ్యవతి భవ. వానర రాజా, యువరాజు ఎక్కడా? ఇక్కడే ఉన్నాడుగా. ఇప్పుడే కదా పడుకోబెట్టాను. ఇప్పుడే కదా ఇక్కడ ఉన్నాడు. ఒక్క క్షణం కూడా కాలేదు. ఎటు వెళ్ళిపోయాడు? ఎవరైనా నా పుత్రుణ్ణి చూసారా? ఎక్కడికి వెళ్తాడు? ఎవరో ఒకరు తీసుకొని ఉండాలి కదా. అదృశ్యమైతే కాలేడు కదా. చూడండి, ఒకవేళ మంచం కింద పడిపోలేదు కదా. కేసరి నందన, కేసరి నందన, ఆంజనేయ, ఆంజనేయ. ఇదేమి చమత్కారం ప్రాణవల్లభ! 2 రోజుల హనుమంతుడు పాకటం మొదలుపెట్టాడా? ఇందులో ఆశ్చర్యమేముంది? మన శ్యామసుందరులు కూడా పుట్టిన 6వ రోజే రాక్షసి పోతన ప్రాణాలను హరించారు కదా. కంటికి గోచరించేవన్నీ మనకు సత్యంలా కనిపిస్తాయి, కానీ అవి కేవలం ఒక భ్రమ మాత్రమే. సర్వవ్యాపి భగవానుడు శంకరుడు తమ 8 మూర్తుల రూపములో ఈ జగత్తులోని ప్రతి తత్వంలోనూ వసిస్తారు. ఆకాశము, అగ్ని, జలము, వాయువు, అలాగే పృథ్వీరూపి పంచమహాభూతములలో నివసిస్తూ వాటిని నియంత్రిస్తూ ఉంటారు. అంతేకాకుండా
మహాదేవుని రూపములో చంద్రుడిలోనూ ఉంటారు, ఈశానుడి రూపములో సూర్యుడిలోనూ, ఇక పశుపతి రూపమున సమస్త పశువులు అనగా జీవజంతువుల మధ్య ఉంటారు. కనులకు గోచరించని సూక్ష్మజీవుల సైతం సకల పశు పక్షాదులు, మానవులు, దేవతలు వీరందరి ఆత్మలలోనూ పశుపతి వసిస్తూ ఉంటారు. ఈశావాస్యమిదం సర్వ యత్కించ్ జగత్యామ జగత్. ఈ జగత్తునందు ఏది ఉన్నప్పటికీ అన్నిటి యందు మహేశ్వరులు వాసం ఉంటారు. వారి యొక్క ఈ 8 రూపములలో సర్వవ్యాప్తి అయిన వాయువు ఈ బ్రహ్మాండమునందు సమస్త జీవుల యందు సకల శక్తులకు కారణం. ప్రాణరూపి వాయువే కదా. ఎప్పుడైతే ఈ శక్తి ఒక రూపాన్ని దాలుస్తుందో అది అప్పుడు మరి ఎవరో కాదు, స్వయాన ఆ హనుమంతుడే అని తెలుసుకోండి. ఒకవేళ ఆ ప్రాణవాయు రూపి హనుమంతుడు తన బాల్యములోనే వజ్రకాయుడు, మహాబలుడు అయితే సంకట మోచనుడు కావడంలో ఆశ్చర్యం ఏముంటుంది? వారిని చూసేవారు నిరంతరం అద్భుత రసంలో ఉంటారు, ఎంతో ఆశ్చర్యచిహ్తులై. ఎంతైనా వారే ఒక అద్భుతం. అద్భుత శిశువు, మన శత్రువు ఒక శిశువా? వాలి అన్నయ్య, నీ నుంచి నేను ఇది ఆశించలేదు. ఇప్పుడు మీరు శిశువులతో కూడా పోటీ పడుతున్నారా ఏంటి? ఇదేమీ నవ్వాల్సిన విషయం కాదు సుగ్రీవా. ఓ మర్కటం ఒక సాధారణ శిశువు కాదు. అతను ఒక శిశువు మాత్రమే, కానీ అతను ఒక మాయావి శక్తి సంపన్నుడు. మాయావి అయినప్పటికీ ఎంతో యక్షరాక్షసులు తిరుగుతూ ఉంటారు. అందరూ మనకి శత్రువులు కాదు కదా. అటువంటి ఒక శిశువా? నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు సుగ్రీవ్? నువ్వు నాలాంటి మహాబలశాలి నిర్ణయాన్ని సందేహిస్తున్నావా? నువ్వేమనుకుంటున్నావు? నాలాంటి ఒక మహాబలశాలి శిశువు ప్రాణాన్ని తీయాలని చూస్తాడని నువ్వు అనుకున్నావా? లేదు అన్నయ్య, నా ఉద్దేశం అది కాదు. మరైతే అర్థమేంటి? అయితే ఒక విషపూరితమైన శత్రువుని చూస్తూ అలాగే వదిలేయమంటున్నావా? ఇప్పుడు తన శిశువు మాత్రమే. ఒక్క విషయం గుర్తుంచుకో, ఓరి మూర్ఖుడా, తెలివైన వారు ఎవరు అంటే ఒక విషవృక్షం పెద్దదిగా కాకముందే దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి పడేయాలి. ఓ మర్కటం మన కిష్కింద రాజ్యానికి మనకు ఒక రాహుతో సమానం. మనము గనక తన్ని నాశనము చేయలేదు అంటే తను ఖచ్చితంగా మనల్ని సర్వనాశనం చేస్తాడు. కానీ నీకు ఇవన్నీ ఎలా తెలుసు? స్వయంగా దేవర్షి నారదుల వారే నాకు స్వయంగా సూచన ఇవ్వడం జరిగింది. ఒకవేళ అది నిజమైతే నేను కూడా నీతోనే ఉంటాను అన్నయ్య. కిష్కింధను రక్షించుకోవడానికి నేను నా చేతులతో తన జీవితాన్ని అంతం చేస్తాను. మీరు ఎప్పుడంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు వెళ్దాము? రేపు వేకువని.
गजाननं भूतगणादिसेवितं गजाननं भूतगणादिसेवितं कपिध्वजम्बुफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पादपङ्कजम्। पृथ्वी सगन्धा सरसास्तथापः स्पर्शश्च वायुर्ज्वलनः सतेजः नभः सशब्दं महता सहैव यच्छन्तु सर्वे मम सुप्रभातम्। ఏం ఆలోచిస్తున్నారు అన్నయ్య? లోపలికి వెళ్దాము. ఓరి బుద్ధిహీనుడా, ఏ సైనికుడైనా మనల్ని చూశాడంటే పట్టుబడితే మనల్ని బందీలుగా ఉంచేస్తారు. ఒకవేళ గుర్తుపడితే అన్నయ్య నేనేం ఆలోచిస్తున్నానంటే ఆలోచించాల్సిన పని నువ్వు చేయకు సుగ్రీవా. అదంతా నా ఆలోచనకే వదిలిపెట్టు. నువ్వు కేవలం నా ఆజ్ఞను పాటించు. అర్థమైందా? అలాగే అన్నయ్య. అన్నయ్య నా మనసులో ఒక ఆలోచన. ఎంత అందమైన శిశువు! ఇంత ముద్దుగా ఉండేవాడిని నేను ఇంతవరకు చూడలేదు. అందమైన శిశువు ఊరి మూర్ఖుడా, తను ఆ మార్కటమే. మనకు బద్ధ శత్రువు, కిష్కిందకు శత్రువు. కానీ అన్నయ్య, తను ఇంకా శిశువే కదా. కొంతకాలం క్రితే కదా జన్మించాడు. తనకి కేవలం 5-6 నెలల వయసే ఉంటుందేమో. అతను 6 మాసాల శిశువులా ఉన్నాడు. కానీ ఇదంతా ఎలా సాధ్యం? అతను జన్మించి 5 రోజులే అయింది కదా. మన శత్రువు ఇంకెవరైనా అయిండొచ్చు. తను ఏ విధంగానూ దుష్టుడిలా లేడు. ఎంతో శాంతంగా ఉన్నాడు. తనని చూడంగానే మనసులో ఆనందం కలుగుతుంది. ఇతను ఆ శిశువే. నాలాంటి మహాబుద్ధిశాలి పొరపాటు పడ్డు. కానీ అన్నయ్య, కానీ అది ఏదీ లేదు. నీకు తెలీదు. ఈ దుష్టుడు బలవంతుడైన చాలా పెద్ద మాయావి. మాయావా?
నాకలా అనిపించడం లేదే. ప్రాణికి కర్మశుద్ధి కానంత వరకు అతడి బుద్ధి పూర్తిగా మలినమైపోయి ఉంటుంది. సత్యం అనేది కళ్ల ముందు గోచరిస్తూ ఉన్నా దాన్ని చూడలేకపోతారు. తన శ్రేయస్సుకు అవసరమైన మార్గము పదే పదే కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆ జీవి దానిని గుర్తించలేకపోతాడు. నచ్చజెప్పేవారిని సైతం అతడు తన శత్రువుగా భావిస్తాడు. ఇక అంతమున స్వయంగా వినాశనాన్ని కొని తెచ్చుకుంటాడు. వినాశకాలే విపరీత బుద్ధి. వాలి పరమసంతో హనుమంతుని పదే పదే చూసినప్పటికీ అతనితో శత్రుత్వాన్నే కోరుకున్నాడు. అతడు అంతమయ్యేంత వరకు ఆ ఉద్దేశంతోనే తిరిగాడు. చేసేశాడు బాబు స్నానము. ఇప్పుడు తీసుకోవాలి కాస్త శ్రద్ధ. కంఠంలో హారం, చెవులకు కుండలాలు. ఎంత అందంగా ఉంది చిరునవ్వు. మహారాణి, మీరు కాస్త తినండి. యువరాజుకి అన్నప్రాసన జరిగేంత వరకు తన కోసం కూడా మీరే కదా తినాలి. అవును కదా, అలా అయితే నేను చాలా ఎక్కువ తినాలి. అవునా కేసరి నందన? ఇదిగోండి మహారాణి, తినండి. లేదు లేదు లేదు, ఇప్పుడే కాదు. ఇదిగోండి, మీరు కూడా తినండి. ఇప్పుడే కాదు, అన్నప్రాసన తర్వాత. అన్నయ్య, తను మోకాళ్ళ మీద నడుస్తున్నాడు, కానీ మీరేమో 6 రోజులు కూడా అవ్వలేదని చెప్పారు. అతను మాయా మర్కటము. నేను చెప్పాను కదా. యువరాజు గారు, మీరు ఇంకాస్త పెద్దవ్వాలి. అప్పుడు నేనే స్వయంగా మిమ్మల్ని పళ్ళ తోటలోకి తీసుకువెళ్తాను. వెళ్దాము మనం వనానికి. కడుపు నిండా తిందాము ఫలాలు. మహారాణి, మీ స్నానానికి ఏర్పాట్లు చేస్తాను. ఆ, కేసరి నందన, ఇప్పుడు నేను స్నానానికి వెళ్ళి వస్తాను. ఇప్పుడు అమ్మ వెళ్తోంది స్నానానికి. ఇక నువ్వు తీసుకో కొన్ని క్షణాలు విశ్రాంతి. కాని పడుకో. చూసావా మాయా మర్కటాన్ని? 5 రోజులైనా అవ్వలేదు, పొలం తినాలని చూస్తున్నాడు. కానీ అన్నయ్య, మహాదేవా, అన్నయ్య తను లేచి నిలబడ్డాడు. నిజంగానే తను చమత్కారి శిశువు. చమత్కారం కాదు, మందబుద్ధి. ఇతను మాయావి.
స్వయంగా దేవర్షి నారదుల వారు నాతో చెప్పారు, ఈ మర్కటం నా పతనానికే కారణమవుతాడని. నేను ఉండగా మీ పతనమా? జరగదు.